మొన్న జరిగిన నిమజ్జన విషయంలో పెద్ద సారు మస్తు గుస్సాయించుతానంట. దీనికి ట్యాంక్ బండి మీద అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి, ఎట్లా జరుగుతానే నిమజ్జనం అని చెప్పి పెద్ద సారు చూడనీకి పోతే ఆడి వెనక పురాణాలంతా కలిసి గణపతి ముందట కేసీఆర్ పాటలు పెట్టుకొని నిమజ్జనంలో గప్ప ఎగురుతానంట. అరే నేను రాంగ మీరుకి పాటలు ఎట్లా పెడతారా, బంజేర్రా అంటే కూడా ఎవ్వరు దేకలేట. దేకకుండా ఇంకా సౌండ్ ఎక్కువ పెట్టి డీజే పాటలు పెట్టుకొని మొత్తం కేసీఆర్ పాటలే అంట. సారే కావాలంటున్నాడు అని చెప్పి మళ్ళీ కేసీఆర్ పాటలు పెట్టుకుని ఎగిలినంట. సారుకు మస్తు మనోభావాలు బామారుతుంది దెబ్బతిన్నాయి. దీనికి అధికారంలో ఉన్నది నేను చల్ గాయన పాటలు దిగిపోయిన ఉంది, మీరు ఎట్లా పెడతారా, బంజేర్రా అన్న కూడా ఎవరిలే అంట. కానీ ఒక్కటి చెప్తా సారు, ఇప్పుడు మీ ఫ్యాన్స్ మీకుంటే ఆయన ఫ్యాన్స్ ఆయనకున్నారు. రాజు ఏడున్నా రాజే, సింహాసనం మీదనే కూర్చుంటే రాజని ఏం లేదు. ఈ లెక్కలు ఆయన ఫ్యాన్స్ ఏం చేసిండు, మొత్తం ట్యాంక్ బండ్ నుంచి ఆడదాకా మొత్తం డీజే పాటలు ఓన్లీ కేసీఆర్ పాటలు పెట్టుకునే ఎగిరిలంట. సార్ని చూసుకుంటే ఎగిరిలంట. ఇంకా పాపం సార్ అయితే దీన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతాడు. దీని ముందట అధికారులతోని లొల్లికి దిగిండట. మీరు ఏం చెప్తున్నారా బాయ్, పాటలు పెడితే బంద్ చేపియరా అని. ఎవరు చెప్పినా పురాణాలు లేకపోయా. అభిమానాన్ని ఎవడు ఆపగలుగుతాడు? ఎవడు చెప్పినా కూడా పురాణాలు అస్సలే ఏం లేదంట. సార్కి అయితే మస్తు నొప్పైంది. ఇడ మరి ఉంటది కదా ఏ మాట కా మాట. అధికారంలో ఉన్నది ఈయనే, దిగిపోయిన పాటలు పెట్టుకుంటే ఆయనకు బాధ అనిపించింది. ఇది ఎట్లున్నది తెలుసా, బాహుబలి సినిమాల రానాకు కిరీటం పెడితే ప్రభాస్ కి ఎంత జై జై అని కొట్టారు, గాలి ఎక్కలున్నది.